తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ పైన స్పందిస్తూ ఉంటారు. కొంతమందిని ఇట్టి మధ్యలో చూసినాం, బండి సంజయ్ని, ఇంకా కొంతమందిని రాజమౌళిని విమర్శిస్తూ ఉంటారు. రాజమౌళి గురించి ఆయన సినిమాలు చూడొద్దని కొంతమంది, హిందువులారా మీరు ఎవరు చూడొద్దని. మంచి మీ ఆలోచన, మీ పద్ధతి మీరు చేస్తుండ్రు, ఓకే, నేను కాదంటలేను. కానీ ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు, వాళ్ళ కూడా హిందువులు ఉన్నారు. రిటైర్డ్ అయినటువంటి హిందువుల తరఫున మాత్రమే మాట్లాడమంటున్నాయి, వేరే వద్దు. ఈరోజు రాజమౌళి సినిమా చూడొద్దని మాట్లాడేటోళ్ళు ఈరోజు హిందువులకు, ఒక హిందూ సత్యనారాయణ అనే టీచర్, హిందూ సూర్యాపేట టీచర్ పనిచేసి ఆయన తప్పిపోయిండు. ఇవాళ దాకైనా ఆచూకీ లేదు. ఆ సత్యనారాయణ ఆచూకీ ప్రయత్నమైన ఒక సాటి హిందూ తప్పిపోతే ఈరోజు ఎందుకు మాట్లాడతారు? బండి సంజయ్ గారు కానీ, లేకుంటే రాజమౌళిని తిట్టేటోళ్ళు అందరూ ఎందుకు రాజమౌళిని బేషుగ్గా తిట్టుంది, బ్రహ్మాండంగా తిట్టుంది, ఇంకా బాగా తిట్టుంది, నేను వద్దంటలేను. అక్కడ మీరు కమ్యూనిటీ పరంగా అంటే సబ్జెక్ట్ మొత్తం లైన్, ఒక లైన్ తీసుకున్నారు మీరు. హిందువులారా ఆయన సినిమా చూడొద్దని. ఆయన హిందువులు కాదు ఆయన సినిమా ఎవరు కూడా చూడొద్దు అంటున్నా. సినిమా చూసుడు కూడా అవసరం లేదంటున్నా. సినిమానే చూడొద్దు అంటున్నా. కానీ ఈరోజు రిటైర్మెంట్ అయ్యి 26 మంది చచ్చిపోయినరు. 26 మందికి 26 మంది హిందువులే. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రికి ఉన్నారు, మాట్లాడాల్సిన బాధ్యత మీకు లేదా? 26 మంది చచ్చిపోతే 26 మంది హిందువులు, హిందువుల దిక్కు చచ్చిపోతే ఈరోజు వాళ్ళ తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మీకుందా లేదా? నంబర్ 1. రెండవ పాయింట్, ఈరోజు కేంద్రంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ రిపోర్టు బాజాప్తా మీకు చేత కాదు, కేంద్ర మంత్రులైనా నువ్వు కానీ కిషన్ రెడ్డి కానీ మీకు చేత కాదు, మీరు తీసుకురారు. నేను తీసుకొని వచ్చిన ఆ డాక్యుమెంట్ బయట పెట్టిన. దాని గురించి ఒక ఎంపీగా నువ్వు మాట్లాడాల్సిన బాధ్యత నీ పైన ఉందా లేదా? ఒక ఎంపీగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, కేంద్ర మంత్రులుగా మేము శాంక్షన్, మా దగ్గర కంట్రోల్ అండ్ ఆడిటర్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ పైన నేను కాగ్ రిపోర్ట్ ఎందుకు పట్టుకున్నాను? కాగ్ రిపోర్ట్ పైన చిదంబరం జైలుకు పోయిన టెలికాం స్కామ్ బయటకు ఎట్లా వచ్చింది? బికాజ్ ఆఫ్ కాగ్ రిపోర్ట్. సరే, అన్న కాగోడు అప్పుడు తప్పు రాసిన, ఒప్పు రాసిన తర్వాత, కానీ కాగ్ రిపోర్ట్లా తప్పు పట్టింది. ఎవరెవరిని తప్పు పట్టినరు? అప్పుడున్న టెలికాంని రూలింగ్ మంత్రి రాజీనామా చేసి ఆయన జైలుకు పంపిండు. కరుణానిధి ముఖ్యమంత్రి అప్పుడు, ఆయన బిడ్డ, ఆమె జైలుకు పోయింది. మరి అంతేకాకుండా బిసైడ్ దట్ చిదంబరం ఈ కేసునే జైలుకు పోయిండు, ఇది బీజేపీ వచ్చిన తర్వాత. అసలు కాగ్ రిపోర్ట్లో ఈరోజు శాంక్షన్ అయిన పైసలు, వీళ్ళకి వచ్చిన పైసలు అంటే 23-24లో దాదాపు 16,000 కోట్ల రూపాయలు వచ్చిన డబ్బు, అవి దారి మరలితే ఎందుకు మీరు మాట్లాడతలేరు? వీళ్ళందరూ హిందువులే కదా. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను వేరే సబ్జెక్ట్ కాదు. ఈరోజు మీకు ఏది అవసరమో అప్పుడే హిందూ అనే పదం వాడి. అన్న నమస్తేనా. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఒక లైవ్లో ఉన్నావు, ఎందుకు తీసుకున్నా అంటే, నిన్న వెంకరెడ్డి గారిని కలవనికి కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ పోయినరు. పోతే అక్కడ రీప్రజెంటేషన్ నేను పోతే వాళ్ళ నూకేసిండ్రంట. నంబర్ 1 పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కాగ్ అంటే కేంద్రంది కదా, సెంట్రల్కు సంబంధించిన ఇండిపెండెంట్ బాడీ. అందులో తప్పు పట్టారు. కాగ్ రిపోర్ట్ ద్వారా, కాగ్ రిపోర్టు దొంగ దాంతో టెలికమ్యూనికేషన్ స్కామ్ బయటకు వచ్చింది. అప్పుడు టెలికాం స్కామ్, అందులో తమిళనాడు ముఖ్యమంత్రి బిడ్డ జైలుకు పోయింది, నంబర్ 1. రెండవది, అప్పుడున్న టెలికమ్యూనికేషన్ మినిస్టరు జైలుకు పోయిండు, నంబర్ 2. తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిదంబరం కూడా జైలుకు పోయాడు. అంతే, అంత గట్టి కాగ్ రిపోర్ట్లా ఈరోజు రిటైర్మెంట్ పెన్షన్ల కోసము ప్లస్ పనిచేసేటోళ్ళ పైసలు, ప్రజెంట్ డ్యూటీలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు వాళ్ళ 16,000 కోట్ల రూపాయలు 25లో వచ్చినాయి, 23-24లో వచ్చినాయి, 24-25లో 11,000 కోట్లు వచ్చినాయి. ఈ పైసలు డైవర్స్ అయినా ఎట్లా చేసినారు అని చెప్పి వీళ్ళు ఎవరు అడుగుతలేరు. ఒకటన్నా, నేను ఇది ఒక సెంటెన్స్ కొంచెం లాంగ్ ఉంటుంది, ఓకేనా? అడుగుతలేరు. ఈరోజు రాజమౌళి సినిమా చూడొద్దు అని చెప్పి కేంద్ర మంత్రి మాట్లాడుతుండు, హిందువులారా ఎవరు చూడొద్దు అన్నారు. అంటే అన్న, ఇప్పుడు 26 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు చచ్చిపోయింది కదా, వాళ్ళు హిందువులు కాదా అన్న? వాళ్ళు
చనిపోయిన వారు అందరూ కూడా ఆ, హిందువులే. హిందువులే కదా. మరి ఎందుకు మాట్లాడతారు వీళ్ళకు? రాజమౌళి సినిమా చూడద్దు, రాజమౌళి సినిమా బొంద కొట్టుకు నాకు అవసరం లే. వీళ్ళు కేంద్ర మంత్రులుగా ఉండి కేంద్ర హోంమంత్రిగా ఉంటారు, పరిపాలన ఉంటారు. ఈరోజు బీజేపీ వాళ్ళు ధర్నా చేసినా రాస్తారోక చేసినా ఎవరు రారు, మద్దతు తెలుపరు. వీళ్ళు ఇప్పుడు 26 హిందువులారా సినిమా చూడొద్దు అని పిలుపునిస్తారు. హిందువులు ఎక్కడ కావాలని అక్కడనే వాడుకుంటారు. ఈరోజు రిటైర్మెంట్ అయిన 26 మంది హిందువులు కాదా? వాళ్ళు ఏమైనా మొఘల్ రాజులా లేకుంటే బ్రిటిష్ వాళ్ళ ఎవరు అని చెప్పి మీరు టీచర్ యూనియన్ లీడర్గా మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు వివరంగా చెప్పండి అన్న ఇక. అన్న, ఈ రోజు ఉమ్, ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారందరి లోపల చనిపోయిన వారందరిలో హిందువులు ఉన్నారు. ఆ, మొన్న 26 మంది కాకుండా 27 మందిగా మన ఒక ముస్లిం క్యాండిడేట్ చనిపోయాడు. ఆ, మన 17 ధర్నా చేసిన తర్వాత ఆహా, అదే రోజు రాత్రి కూడా ఒక ముస్లిం క్యాండిడేట్ చనిపోవడం జరిగింది. ఆహా, ఎక్కడ నాయన? కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఒక హై స్కూల్ ఉన్నది, అది నాకు గుర్తు రావట్లేదు కానీ ఓకే ఓకే, టీచర్. హై స్కూల్ లోపల రికార్డ్ జూనియర్ స్టూడెంట్ గా ఉన్న ఒక క్యాండిడేట్ చనిపోవడం జరిగింది. అన్నా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు హిందువులే. ఇప్పుడు రాజమౌళి ఒక తను చేసినటువంటి సినిమాల నేపథ్యమే కానీ ఏదైనా కానీ తను చేస్తున్నటువంటిది ఒక అంటే ఇప్పుడు హిందూ నేపథ్యం అనేటువంటిది కాకుండా ఆయన ఏమంటుండంటే హిందువులారా రాజమౌళి సినిమా చూడొద్దు అన్నారు. అంటే హిందువులు మా బంధువులు అంటుండ్రు. ఇప్పుడు చచ్చిపోయిన 26 మంది టీచర్లు మన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు హిందువులు కారా అని అడుగుతున్నా నేను. వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అని అడుగుతున్నా. చనిపోయినటువంటి ఇప్పుడు 26 మంది లోపల బాలకృష్ణ సార్ ఏమిటోడానా? బాలకృష్ణ సార్ హిందువా ఇదా బ్రిటిషా మొఘల్ రాజా? బాలకృష్ణ హిందూ. ఇంతకెళ్ళి వెళ్ళిపోయిన సత్యనారాయణ సార్ రాజేశ్వరి హిందూ. తర్వాత రమేష్ హిందూ. తర్వాత మన లక్ష్మీ కుమార్ హిందూ. సోమిరెడ్డి హిందూ. తర్వాత మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి చనిపోయినటువంటి కొండే కూడా హిందూ. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు వెళ్ళిపోయిన సత్యనారాయణ హిందూనే. ఇవాళకైనా ఆచూకి లేదు. 26 మందితో పాటు 17వ తారీఖు మేము ఇందిరా పార్క్ లో ధర్నా చేసిన సందర్భంగా అదొద్దన్న, మనం వచ్చి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడదాము. ఆయన వాళ్ళు అంటే హిందువులు బంధువులు లెక్క అనుకుంటుండ్రు కదా. మరి ఈ రోజు 26 మంది చచ్చిపోయినరు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన దాంట్లో కూడా మాక్సిమం 90% హిందువులే ఉంటారు. 90% హిందువులే ఉన్నారు అన్న. 90% నేను అంటున్నా ఏంటంటే, సరే బండి సంజయ్ గారు ఇవాళ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, కాగ్ రిపోర్ట్ తప్పు పట్టింది, మేము గవర్నర్కి ఇచ్చినాం, సిఎస్కి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఇవాళ వరకు మీరు ఎందుకు మాట్లాడితే ఎందుకు స్పందిస్తారు? కానీ రాజమౌళి సినిమా గురించి మాట్లాడిండు. సరే కింద లట్రం పుట్రం కానీ మాట్లాడిండు, ఓకే. రాజమౌళి సినిమా గురించి మాట్లాడే తీరిక ఈరోజు ఈ మంత్రికి ఉన్నది. కానీ ఈరోజు 26 మంది హిందువులు చచ్చిపోతే నాకు లేదా అన్న? 26 మంది హిందువులు రిటైర్మెంట్ పైసలు అందక వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈరోజు చాలా మంది హిందూ బిడ్డలు, నన్ను ఇదే లైన్ మాట్లాడుతున్నా, వేరే లైన్ తీసుకొని ఇక ఇదే ఈరోజు ఇదే మీ ఎంతమంది హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారు అది చెప్పండి అన్న. ఇప్పటికీ కూడా చాలా మంది కూడా ఈ హెల్త్ కార్డ్స్ పనిచేయలేక ఇప్పటికి కూడా హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతోటి మరి వాళ్ళు నేను నాకు ఆర్థికంగా నేను లేను కాబట్టి నాకు ఏ చేస్తూ పనిచేసినట్లయితే నేను పనిచేస్తున్నాను, నేను బతుకుతాను అనేటువంటి ఆ కోణం లోపల ఇప్పుడు జీవితం మీద ఆమోదంతో పనిచేసేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఈహెచ్ఎస్ కార్డ్స్ పనిచేయకపోవడం వల్ల ఈరోజు చాలా మంది చనిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. చాలా మంది, అవును. మన కొండసారి కూడా అందుకని చచ్చిపోయింది కదా. అంతే కదా చాలా. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే నొక్కేసిందంట, ఏందన్న దాని పరిస్థితి? అవును. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల ఒక క్రియాశీల మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత క్రియాశీలంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన కలవడానికి పోయినటువంటి వాళ్ళను కలవనీయకపోవడము,
తర్వాత వాళ్ళను ఏదో ఒకటి రిప్రజెంటేషన్ తీసుకోవడము, తర్వాత వాళ్ళను ఆ విధంగా అంటే వాళ్ళను ఏమైనా నిర్లక్ష్యం చేయడం అటువంటి సరైన విధానం కాదు. ఓకే ఓకే, మొత్తం నూకేసినట్ట కదా వాళ్ళను. అన్న అదే. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఓకే. ఇది పరిస్థితి. ఈరోజు చనిపోయిన వాళ్ళందరూ కూడా హిందువులే. 90% ఇబ్బంది పడుతున్న కూడా హిందువులే. రాజమౌళి సినిమా గురించి మాట్లాడే అంత తీరిక ఉన్నటువంటి కేంద్ర హోం సహాయ మంత్రి గారు, అసలు ఏది మాట్లాడకుండా ఉన్నటువంటి కేంద్ర మంత్రివారు కిషన్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఇక్కడ ఇవాళ బీజేపీ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈరోజు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? 26 మంది చనిపోయింది వాటికి, దీనికి మీద ఎందుకు నోర్లు తెరుస్తలేరు? ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను నిన్న ఉన్న హిందువుల బంధువుల గురించే మాట్లాడమంటా, వేరేవారు ఎవరి గురించి మాట్లాడద్దు అంటున్నా, దీని గురించే. ఎందుకంటే ఈరోజు మీరు ట్యాగ్ లైన్ పెట్టుకున్నప్పుడు అది మీ ఆ స్లోగన్ వాళ్ళకి హిందువుల మీద ప్రేమ ఉండేం కాదు. ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలి. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ స్లోగన్ వీళ్ళే కాదు, ప్యాకాడ్ ఆడేటోళ్ళు, జూదగాన్లు, ఆటగాన్లు, వేటగాన్లు, పాటగాన్లు అందరూ కూడా ఈ ట్యాగ్ అడ్డం పెట్టుకొని ఈరోజు బతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా ఎవరి మీద ఈరోజు ప్రేమ? సత్యనారాయణ సార్ టీచర్, హెడ్ మాస్టర్, 38 ఏళ్ళు సర్వీస్ చేసి ఇంట్లోకి వెళ్ళి తప్పిపోయిండు. ఆయన కిడ్నాప్ అయిందా, చంపబడ్డా, ఎక్కడి పోయిండు, ఏంది అని ఎవరు మాట్లాడు? 26 మంది టీచర్లు చనిపోతే ఎవరు మాట్లాడు? దాదాపు 5-6 వేల మంది వచ్చి ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చేసి వాళ్ళ గోడబుచ్చుకుంటే ఎవరు మాట్లాడు? ఈరోజు అక్కడ మంత్రిని కలవనికి పోతే అక్కడికే నూకి పారేస్తే ఎవరు మాట్లాడు? కానీ రాజమౌళి సినిమా మాత్రం బ్యాన్ చేయాలన్నప్పుడు హిందువులందరూ రావాలి. వీళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు, వీళ్ళకి ఏమైనా లాభం జరగాలన్నప్పుడు హిందువులందరూ రావాలి. వీళ్ళకి ఏమైనా ఓట్లు కావాలన్నప్పుడు హిందువులందరూ రావాలి. ఈరోజు ఏమన్నా ఏది రెచ్చగొట్టే విధంగా పోలరైజేషన్ చేసి ఒక స్లోగన్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ రావాలి. ఈరోజు మీ వర్గాలు ఉన్న మధ్యలో ఒక గ్రూప్ చేసుకొని మీరు సంపకం తిరగాలి. మేము కానీ ఎంఐఎం కానీ మీ తరపున మాట్లాడడం. అవసరం ఉన్నప్పుడు మేము పంచాయతీ ఉందని చెప్తాం, మేము చెప్తాం, మీరు కొట్టుక రావాలి. ఇది వీళ్ళ దుకాణం. కాబట్టి ఇవాళకి బీజేపీ దీనిపైన స్పందించకపోవడం చాలా విచారకరం, చాలా బాధాకరం. గవర్నర్ గారికి నేను ఇప్పటికీ ఒక 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, మొన్ననైతే ప్రూఫ్లతో సహా ఇచ్చిన, ఇప్పటిదాకా ఏ స్పందన లేదు. రేపంచెలి రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క ఉద్యమం వోల్టేజ్ పెంచబోతున్నాం. వోల్టేజ్ ఎట్లా పెరుగుతాయనేది మీరు చూస్తారు. ఖచ్చితంగా రేపంచెలి ఖచ్చితంగా పెడతాం. రేపు సోమవారము రిటైర్డ్ అయినటువంటి డబ్బులు రానటువంటి మీరందరూ దయచేసి మీకు వీలైతే మీద కలెక్టర్ ఆఫీస్లోకి పోయి ఒక రీప్రజెంటేషన్ ఇవ్వండి. ఎందుకంటే రేపు కామన్ పబ్లిక్ అందరూ కూడా పోయి కలవచ్చు సోమవారం కలెక్టర్ ఆఫీస్లో. కాబట్టి రేపు మీరు పోయి ఒక రీప్రజెంటేషన్ ఇండివిజువల్గా మాకు ఇవాళ దాకా డబ్బులు రాలేదని అక్కడ లోకల్గా ఉన్నోళ్ళు వెళ్ళి మీరు ఒక ఇస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన, ఆ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దీనిపైన కూడా కామెంట్ చేయండి. మీరు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిసేంత వరకు మనం ఈ ఉద్యమం కొనసాగిద్దాం. ఖచ్చితంగా విల్ స్టాండ్ విత్ యూ టిల్ justice for retired is fully successful and it will be happen. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.